శ్రీమాతృగురుభ్యాం సభాయే నమ. భూమిని మళ్ళీ సస్యశ్యామలం చేసిన ఈ కథని సాయంకాలము ఉదయం పూట 2 పూటలు ఉన్నాయి. ఓపికంటే మంచం లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ సామాన్య స్థితి. భగవంతుడు ఎంత కరుణా స్వరూపుడో చూడండి. చాప పరుపు దుప్పటి అవి లేకపోతే ఒట్టి దుప్పటి, 6 అడుగులు ఇంటూ 6 అడుగులు ఉండేటటువంటి దుప్పటిని ఇది చెయ్యి అంటాం. దీనిలో ఆఖరిని ఉద్యాపన రోజున భగవద్ అనుగ్రహంగా పండితునికి దానం చేయటం. ఈ దానం చేసేటప్పుడు కూడా మళ్ళీ ఏం చెయ్యాలో చెప్పారు ఇక్కడ. ఎలా చెయ్యాలి అంటే, వస్త్రైర్ద్విజం సపత్నీకం పూజ్యభక్త్యా విభూషణై శయ్యాగవాదికం దద్యాత్ ప్రియతామిచ్చుదీరయం. భార్యాభర్తలు ఇద్దరిని విప్రదంపతుల్ని పూజించి వారికి తోచిన ఆభరణాలు వస్త్రాలు ఇచ్చి, ఇప్పుడు ఈ పైన చేసినటువంటి ప్రతిమ పాడి ఆవు లేకపోతే ఇందాక చెప్పిన ఆవు, అలాగే ఈ శయ్యాధికాలు వారి వారి శక్తి అనుసారంగా కామాయ స్వాహ అని చెబుతూ దానం చెయ్యాలి. ఈ వ్రతం చేసే ధర్మవేత్త అయిన యజమానుడు వీలున్నంత వరకు ధన వ్యయానికి వెరవకూడదు. అందుకని ఏమని చెప్పారు అంటే, గవ్యేన సర్పిషాదత్యాత్ పాయసేన చ ధర్మవిత్ హోమం శుద్ధై సితతిలై కుర్యాత్ కామాయ కీర్తయన్ విప్రేభ్యో భోజనం కుర్యాత్ విత్తశాఠ్య వివర్జిత. వ్రతమంతా చక్కగా చేయవలసిన విధానం ప్రకారం చేశాక విత్తశాఠ్య వివర్జిత, పిసిరుగొట్టుతనం మాత్రం ఉండి చెయ్యొద్దు. ధనం దగ్గర పిసిరుగొట్టుతనం చూపించకుండా చెయ్యవలను. ఈ విధంగా మదన ద్వాదశి వ్రతం ఆచరిస్తే ఎన్నో జన్మల మహాపాపం మనిషిని చుట్టుముట్టి తట్టుముట్టాడి పీడించేస్తేనే ఈ జన్మలో కొన్ని కోరికలు తీరమన్నా తీరవట. అవి ఈ జన్మ పాపాలుగా ఎన్నెన్ని జన్మల నుంచి వస్తున్నాయో తెలియదు ఆ పాపాలు. ఇంకొక విశేషం ఉంది, ఆ పాపాలు ఉన్నవాడికి ఎవడన్నా ఏదన్నా మంచి పని చెబుదాం అనుకున్న ప్రాయశ్చిత్తం కూడా చేసుకునేవదట. ఆ పాపం అటువంటిది పాపం అన్నారు. పాపం అంత ఎక్కువగా ఉంటాయి. అటువంటి భయంకర పాపాలన్నీ తొలగి విముక్తుడై చిట్ట చివర మరణానంతరం కూడా ఇటువంటి వాడి మదన ద్వాదశి వ్రతం వల్ల విష్ణు సారూప్యం పొందుతాడు. అంటే విష్ణువు ఏ రూపంతో ఉంటాడో ఆ రూపాన్ని పొందడాన్ని సారూప్యము అంటాం. స్వరూపస్య భావ సారూప్యం. ఆ ఏ భగవంతుణ్ణి మనం ధ్యానం చేశామో ఆ రూపం మనం పొందుతాము. ఈ లోకములో వాడు ఏమవుతాడు ఈ వ్రతం వల్ల? ఇహలోకే వరాన్ పుత్రాన్, మంచి కొడుకులు కంటాడు. వాళ్ళు ఆ కనేటటువంటి కొడుకులు వాళ్ళు నెత్తి మీద రోజు అప్పడాలకరతో బాధేవాడు కాకుండా కొంచెం మంచి పుత్రుల్ని కంటాడు. సౌభాగ్యం, పైగా ఈ వ్రతం చేసిన ఆవిడికి వైధవ్యం కూడా ఉండదు. రకరకాల శుభాలు వస్తాయి. ఆఖర్న శివం అశ్నుతే, ఆనందమును పొందుతారు. యస్మర సంస్మృతో విష్ణుర్ ఆనందాత్మా మహేశ్వర. ఈ వ్రతం వల్ల ఇద్దరు ఆనందం చెందుతారట. విష్ణువు ఆనందిస్తాడు, ఆనందాత్మ మహేశ్వర, మహేశ్వరుడు కూడా మనకు ఆనందం ఇస్తాడు. కాబట్టి విష్ణువు శివుడు ఇద్దరూ కూడా ఆనందించే దివ్య వ్రతం ఈ మదన ద్వాదశి వ్రతం. సుఖం కోరుకునేవారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించు అని సాక్షాత్తు వశిష్ఠుడు తక్కిన ఋషులతో కలిపి దితికి చెప్పగా దితి విన్నది, బ్రహ్మానందం పొందింది. ఎప్పటికీ నా అదృష్టం పండింది, నా కోసం ఈ వ్రతం గురించి చెప్పావు అని ఆ వ్రతమంతా ఏ లోపము లేకుండా, ఆవిడికి డబ్బుకు లోటేమిటి, కశ్యప ప్రజాపతి భార్య అంచేత లోపం ఏమి లేకుండా చేసింది. వ్రతంలో డబ్బుకి ఒక్కొక్క చోట లోపం ఉండొచ్చు, కానీ మనస్సుకు లోపం అస్సలు ఉండకూడదు. ఆ వ్రతాన్ని మానసికమైన లోపం లేకుండా చాలా శ్రద్ధగా చేసిందిట. వ్రతం చేసేవాడికి అన్నిటికంటే కావలసింది ఏంటి? శ్రద్ధ. వ్రత మహాత్మ్యం వల్ల చిట్ట చివర ఉద్యాపన కూడా అయ్యాక కశ్యప ప్రజాపతి ఆమె దగ్గరకు వచ్చాడు. సంతోషంతో వచ్చాడు. భార్యామణి, నీ వ్రతానికి మెచ్చుకున్నాను, చిక్కిపోయావు,
నీకు చక్కని రూపం ఇస్తున్నాను, నా చిక్కిపోయిన ఆవిడకి చక్కనైన ఆరోగ్యకరమైన రూప ప్రదానం చేశాడు. ఇప్పుడు వరం కోరుకోమన్నాడు. ఇదిగో ఆవిడ కోరిందట, ఈ వ్రతం వల్ల పుత్రులు పుడతారట, కానీ నాకు పుట్టే కొడుకు ఇంద్రుణ్ణి చంపేవాడు అయి ఉండాలి, అమిత బలం కలవాడు అవ్వాలి, మహాత్ముడు, దేవతలందరినీ జయించాలి, ఎవడు ఎదిరిస్తే వాడిని తుక్కు తుక్కు కింద బాధియ్యాలి, ఎవడు అతని బలం ముందు ఆగకూడదు, ఇటువంటి కొడుకులు కావాలి. కొడుకు కావాలని కోరుకోక ఇంద్రుణ్ణి చావగొట్టేవాడు, దేవతల్ని చావగొట్టేవాడు కొడుకు కావాలనగానే కశ్యప ప్రజాపతి మళ్ళీ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. భార్యామణి, బోలెడన్ని కోరికలు కోరుతున్నావు, ఈ కోరికలన్నీ తీరాలి అంటే నీవు గర్భము ధరించినది మొదలుకొని కొన్ని నియమాలు పరిపాలించాలి. నీ కొడుకు పుడతాడు, అందులో గ్యారంటీ. కానీ నువ్వన్న కోరికలు తీరాలి కదా, అప్పుడు ఆ కోరికలు తీరాలంటే నీవు కొన్ని నియమాలు పరిపాలించాలి. అది ఏమిటి? ఆపస్తంభ సూత్రంతో ఇంద్రయాగం చెయ్యి. నీ గర్భం అప్పుడు ఇంద్రుడిని చంపేవాడు అవుతాడు అని పుత్రకామేష్టి చేయించాట. ఆ గర్భం కలిగింది. ఈ గర్భం వచ్చిన దగ్గర నుంచి ఆయన చెప్పాట, నువ్వు కడుపుతో ఉన్నావు, ఈ రోజు నుంచి నీకు కొన్ని నియమాలు చెబుతున్నాను, ఈ నియమాలన్నీ పరిపాలించు. జలం నచావగాహేచ్చ శూన్యాగారంచ వర్జయేత్, వల్మీకేషు నతిష్ఠేత నచోద్విగ్నమనా భవేత్, విలిఖే ననఖైర్భూమి మంగారేణ నభస్మనా నశయ్యాసు సమావిష్టే ధ్యాయామంచ వివర్జయేత్. నువ్వు చాలా తెలివి తక్కువ పని ఒక్కటి చేసావు దితి. గొప్ప వ్రతం చేసి ఆ ఉద్యాపన పూర్తి చేసి మంచి సంతానాన్ని పొందబోయే సమయంలో దేవుడు నీ మనస్సులో దిక్కుమాలిన బుద్ధి పుట్టించాడు. సంతానం కావాలని కోరుకోవడం మంచిది, మంచి సంతానం కావాలని కోరుకోవాలి, ఆరోగ్యం బలం ఉండాలని కోరుకోవాలి. పుట్టే కొడుకు ఫలానా వాడిని చంపాలి, ఫలానా వాడిని తుక్కు కింద కొట్టాలి అని, అది కూడా పైగా దేవతల మీద విరోధంతో కోరావు. కాబట్టి క్లిష్టమైన నియమాలు నీకు ఇస్తాను. సహజంగా గర్భవతులు అందరూ పాటించాలట, నీకు మరింత. ఎందుకంటే నీ గర్భం సామాన్యం కాదు, 100 ఏళ్ళు నువ్వు గర్భం ధరిస్తావు. ఆ రోజులు అలా ఉండి 100 ఏళ్ళ ఇప్పుడు 9వ నెల వచ్చిన 3వ రోజు నుంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం, ఆ డాక్టర్ గారు ఏమో డబ్బుల కోసం అని ఎప్పుడు సిజేరియన్ చేసేద్దామని మన్నే ముహూర్తం పెట్టుకోమంటాం, ఈ ముహూర్తానికి పొట్ట కోసేయటం తీసేయటం. ఇంక వీడికి జాతకం నా మొహం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సిజేరియన్ ఆపరేషన్ వల్ల పుట్టినటువంటి వాడికి సంపూర్ణంగా జాతక ఫలితం వర్తించదు. ప్రమాదవశాత్తు కానీ లేదా గర్భస్రావం వల్ల పుట్టే పిల్లలు కానీ అలాంటి పిల్లలకి జాతకం వాళ్ళ నక్షత్రాన్ని అనుసరించి సంపూర్ణంగా ఉండదట. అంచేత పద్మాకర్ గారు ఇవాళ పునర్వసు నక్షత్రం చేయించుకోనా, పుష్యమి చేయించుకోనా అంటే ఇది మీ సంతోషం కోసమే, కానీ సంపూర్ణంగా వాడికి ఆ జాతక నక్షత్ర ప్రభావం ఉండదని చెప్పేశారు పురాణాలు. స్రావం వల్ల కూడా అధిక రక్తస్రావము లేకపోతే ఇలాంటివి కొంతమందికి తొందరగా పిల్లలు పుడతారు, అలాంటి వాళ్ళకు కూడా అట. ఎందుకనంటే కడుపులో ఉండవలసిన సమయం పుట్టవలసిన దానికంటే వీడు ముందో ఇంకోటో బలాత్కారంగా పుడుతున్నాడు. అప్పుడు బలవంత బ్రాహ్మణార్థం ఇది. ఇప్పుడు నాబోటి వాడిని ఏమన్నా తినండి అని కోరితే ఇష్టపడి తినాలి. కత్తుచ్చుకుని తింటావా చంపేనంటే తిన్నావు అనుకోండి, అప్పుడు మీకు పుణ్యం ఏమొచ్చేసింది, కత్తుచ్చుకొస్తే ఏడుస్తూ తిన్నాను నేను. కాబట్టి నాలో ఉన్న ఏడుపు ప్రభావం కూడా పడుతుంది. అంచేత రేపటి నుంచి ఎప్పుడన్నా మీరు నన్ను తినాలంటే కత్తి చూపించి బెదిరించి తినిపించడం కాదు, ప్రేమగా ఇవ్వవలసిందే, ప్రేమగా భుజించవలసిందే. అది నక్షత్ర యొక్క లక్షణం. అంచేత ఈ 100 ఏళ్ళు గర్భం ధరించిన కాలంలో గర్భవతి యొక్క నియమాలు చెబుతున్నాను విను. గర్భవతి సంధ్యా సమయంలో భోంచెయ్యకూడదు. సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు, మధ్యాహ్నం 12. ఈ నియమాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి గర్భవతులందరికీ చెప్పవలసిన నియమాలు. ఫస్ట్ ఏమిటన్నాడు? సంధ్యా సమయం అనగా సూర్యోదయం, సూర్యాస్తమయం, మిట్ట మధ్యాహ్నం 12. ఈ 3 వేళల్లోనూ ఏం తినకూడదు. తర్వాత ఏం చెప్పారు?
చెట్ల మొదళ్ళ దగ్గర వేరుంటుంది చూసారా, చెట్ల దగ్గరికి మర్రి చెట్లు, రావి చెట్లు, ఇప్ప చెట్లు, బొప్పాయి చెట్లు, డెప్ప చెట్లు, దెబ్బకాయ చెట్లు ఏవో నానా రకాల మొక్కలు ఉంటాయి. ఆ వేళ్ళు దగ్గర కూర్చోకూడదట, మొదళ్ళ దగ్గర. తర్వాత రోలు, రోకలి వీటి మీద కూర్చోకూడదట. తిరగల మీద కూర్చుంటారు కొంతమంది, రోలు మీద కూర్చుంటారు కొంతమంది, రుబ్బురోలు మీద కూర్చుంటారు కొంతమంది. అది చాలా దోషం, కూర్చోకూడదు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నదులలో స్నానం చేయకూడదు. జలం నచావగాహేచ్చ. గర్భవతిగా ఉన్న వాళ్ళు అందుకనే మన వాళ్ళు ఏమన్నారు, తీర్థయాత్రలు చేయొద్దన్న ఉద్దేశం మరేం కాదు, తెలియక తీర్థయాత్రల సమయంలో వీళ్ళు ఏం చేస్తారనమాట, నీళ్లలో ములుగుతారు. నదులలో ములగకూడదు, అది నదీ స్నానం చేయకూడదు. తర్వాత శూన్య గృహాల్లోకి వెళ్ళకూడదు. ఇళ్ళు పాడుపడిపోయి కొంతకాలం ఎవరు ఉండరు చూసారా, అటువంటి ఇళ్లలోకి వెళ్ళకూడదట. శూన్యాగారం అది కూడా వచ్చేది. వల్మీకేషు నతిష్ఠేత. పుట్ట దగ్గరికి వెళ్ళి కూర్చోకూడదు. పుట్ట దగ్గర కూర్చోరాదు, పొట్ట చూపించుకోకూడదు అక్కడికి వెళ్ళి. నచోద్విగ్నమనా భవేత్. కోపం తెచ్చుకుని ఉద్విగ్నం, యాంగ్జైటీ వీటికి గురి కాకూడదు. తర్వాత టెన్షన్ అంటే బాబోయ్ అని పొద్దున సాయంకాలం దాకా గిలగిలాడిపోతారు. అలాంటి ఉద్విగ్నతలోకి గురి అవ్వకూడదు మనస్సు. కొంతమంది నేలకేసి చూసి గోళ్లతో భూమి ఇలా గీకుతారు, చేతి గోళ్లతో. కానీ కింద కూర్చున్నప్పుడు ఇలా గీక్కుంటూ కింద రాసుకుంటూ ఉంటారు. మీరు చూడండి, ఇక్కడ బొటల వేళ్లతో నేళ్ల మీద గీస్తారు. ఇలా గోళ్లతోటి వేళ్లతోటి నేల మీద గీతలు గీయకూడదు. అంగారేణ నభస్మన. తర్వాత ఏం చెప్పారు, బొగ్గుల మీద కానీ బొగ్గులతో కానీ నేల మీద గీయకూడదు. బూడితో కూడా అంతే, భూమిని ఏం గీయకూడదు. ఈ కాలంలో గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతులు ముగ్గు కూడా పెట్టకూడదు. మన వాళ్ళ అసలు ఎప్పుడు ముగ్గులు పెట్టడం అలవాటు కొంతమందికి అనుకోండి. అంచేత ఇక ప్రత్యేకంగా ఈ గర్భవతిగా ఉన్నప్పుడు ముగ్గులు పెట్టడం ప్రమాదం అన్నమాట. ఇకపై మంచం మీద కూర్చుని ఉండకూడదు. ఉత్తప్పుడు కుర్చీలో కూర్చోవాలి, లేదా మంచం మీద పడుకోవాలి తప్ప మంచం మీద కూర్చోకూడదు. తర్వాత వర్జయేత్ కలహ్యం లోకే. ఎట్టి పరిస్థితుల్లో తగాదా పడకూడదు గర్భవతులు. అత్త పెంట మీద చెత్త అంటూ అత్తగారితో అసలు యుద్ధం చేయకూడదు. వ్యాయామంచ వివర్జయేత్. వ్యాయామం అస్సలు చేయకూడదు. సరే, ఇందాక మీకు చెప్పాను గోళ్ళతో బొగ్గులతో బూడితో భూమిని గీయకూడదని. తర్వాత మనస్సులో భయావేశాలు పొందకూడదు. ధాన్యం పొట్టు, బొగ్గులు, బూడిద, ఎముకలు, పుర్రెలు వీటి మీద కూడా కూర్చోకూడదట. ఓకుంటుంది చూసారు, ఓక బస్తాలు వేయించుకుంటారు ఇంట్లో. ముఖ్యంగా ఓక పొయ్యిలు వెలిగించుకునేవాళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఓక బస్తాల మీద కూర్చోకూడదట. ఇంకా తర్వాత గొప్ప విషయం చెప్పారండి, ఆయన ఒళ్ళు బద్ధంగా విరుచుకుంటారు కొంతమంది. మాయాబజార్లో సావిత్రి విరుచుకున్నట్టుగా. ఇది రాక్షసుడు పూరాక. రాక్షసులు మారువేషంలో వచ్చినప్పుడు విరుచుకోవచ్చు తప్ప తక్కిన వాళ్ళలో ఒళ్ళు విరుచుకోకూడదట గర్భవతులు. ఆరోగ్యరీత్యా కూడా ఒళ్ళు విరుచుకుంటే కడుపులో ఉన్న పిల్లాడికి ఎంత డేంజర్ మరి. ఇవన్నీ విజ్ఞానం, సైన్స్ కూడా, ఇవి పనికిరావు. తర్వాత కలహించడం అస్సలు పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీధుల్లోకి వచ్చి కుళాయి గొట్టాల దగ్గర బిందులు పుచ్చుకుని తగాదాలు పడకూడదు. తగాదా పడితే చాలా డేంజర్ అట. బిందులు ఇచ్చుకుని చెంబులు పుచ్చుకుని వస్తావా, సూర్యకాంతం ఛాయారత్నమా, దాని పేరు చెప్పారు ఛాయ, అలా తగాదాలు పడకూడదు. ఇక కాళ్ళు కడుక్కోకుండా అశుచిగా మలమూత్ర విసర్జనానంతరం కూర్చోకూడదు. మంచాల మీద వాటి మీద కూర్చోలేదు. జుట్టు విరబోసుకుని కొంతమంది జుట్టు విరబోసుకుంటారండి, భలే విచిత్రంగా ఉంటారు. బరుకు 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 మన ఇంటికి వెళ్ళగానే విరబోసు కనపడతారు గోక్కుంటూ. అలా జుట్టు విరబోసుకుని కనబడరాదు. ఉత్తరానికి పడమరకి తలపెట్టి ఎప్పుడు నిద్రపోకూడదని ముందే చెప్పాం. మార్కండేయ పురాణంలోనూ వచ్చింది, తాలా పురాణంలో కూడా వచ్చింది. శరమున అగస్త్యుడొండెను సురనాథుండొండె ఉండ సుప్తి కనదగున్ నరుడుత్తర పశ్చిమముల శరముగ నిద్రించుటెగ్గు చేయు కుమారా.
మార్కండేయ పురాణంలో మదాలస చరిత్రలో మదాలస అలర్కోపాఖ్యానంలో అలర్కుడికి చెప్పింది. దక్షిణం కేసి కాని అగస్త్యుడొండెను అంటే దక్షిణం కేసి, సురనాథుండొండె తూర్పు కేసి కాని తల పెట్టుకొని నిద్రపోవచ్చు. నరుడొత్తర పశ్చిమముల శిరముగ నిద్రించుటెగ్గు చేయు కుమారా. ఎట్టి పరిస్థితులలో నరుడు ఉత్తరం కేసి కాని పడమర కేసి కాని తలకాయ పెట్టుకుని నిద్రపోకూడదు. అలా నిద్రపోతే అది ప్రమాదం తెచ్చి పెడుతుంది, చాలా డేంజర్. గర్భవతులకు అసలు పనికిరాదు, ఉత్తరానికి పడమరకి తలపెట్టి నిద్ర పోరాదు. వస్త్రాలు లేకుండా వ్యవస్థగా నిద్రపోకూడదు. ఇలా ఎవడు పడుకుంటాడని నేను అడగద్దు, వాళ్ళు చెప్పారు, వినడమే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టే మత్స్యం సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పాడంటే ఆయనకి తెలియకుండా చెప్పాడంటే. కొంతమందికి రాత్రి పడుకునేటప్పుడు గొడ్డుంటే చికాకట, ఎలర్జీట. అంచేత ఒక ఆవిడ నాకు స్వయంగా మొరపెట్టుకుంది, ఏం చేయనండి నా కర్మండి అని. నేనేం చెప్పనమ్మా, మరి దానికి వస్త్రం కట్టుకుంటే ఎలర్జీ అంటే ఇక దానికి నేనేం చెప్పలేను. శాస్త్రంలో మాత్రం వ్యతిరేకంగా చెప్పారు. గొలుసేసుకుంటే ఎలర్జీ ఏంటి, మెడంతను కొంతమందికి చూడండి, మీకు బంగారం గొలుసు పడదు, ఎంత డబ్బు ఉంటే ఉపయోగం ఉంది. ఇదంతా దాన్ని ఏంటంటారు, పుళ్ళు పడిపోతాయట, లేకపోతే మచ్చలు పడిపోతాయట. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఏ జన్మ పాప బొట్టెట్టుకుంటే కూడా మచ్చబడిపోతుందంటే మరి కొంతమంది. ఇవన్నీ పూర్వజన్మ కర్మయోగాలు. ఇవన్నీ మరి భగవంతునికి ఎలా తెలుసు అంటే చెప్పాడు. అవన్నీ వ్యతిరేకం కాబట్టి వివస్త్రంగా పడుకోరాదు. పడుకునేటప్పుడు భయం ఆవేశం పొందకూడదు, భయంతో పడుకోకూడదు. భయం ఒకవేళ కలిగితే భగవంతుడిని గురువుని ధ్యానం చేసుకు పడుకోవాలి. ఆవేశంతో ఊగిపోతూ అంటే మొగుడి మీదో అత్తగారి మీదో ఇంకా కోపం తెచ్చేసుకుని ఆవేశంతో మాత్రం పడుకోకూడదు. ఆవేశం తగ్గించుకు పడుకోవాలట. తడికాళ్లతో నిద్రపోరాదు, పొడికాళ్లతో నిద్రపోవాలి. తడికాళ్లతో నిద్రపోవడం చాలా డేంజర్ అన్నారు. అశుభం అస్సలు మాట్లాడకూడదు. కొంతమంది నోటప్పుడు ఎప్పుడు అశుభమే. ఒక ఆయనతో కలిసి నేను వెడుతున్నాను, హఠాత్తుగా ₹1,00,00,000 దొరికితే ఏం చేస్తారండి అని అడిగా. మనకెక్కడ దొరుకుతాయండి ₹1,00,00,000 అంటాడు. ఇక దిక్కుమాల కంపునోరిది, ఇంకా వాడు ముందే నోటితో అనకూడదు. తన నోటితో శుభం తప్ప అశుభం పలకరాదు. అందుకే ఉత్తములు ఎప్పుడూ సంకల్పంలో దృఢత్వం వహిస్తారు. ఏ సంకల్పంలో దృఢత్వం ఉంటుందో వాడికి వచ్చి తీరుతుంది. 1/4 కేజీ బంగారంతో అమ్మవారికి నేను కిరీటం చేయించాలని సంకల్పించానంటే నా దగ్గర రూపాయి ఉండే, అదొక ధైర్యం అంతే, అమ్మే చూసుకుంటుందని. ఏదనుకుంటే అవలా అయి తీరుతుంది నీలో నిజమైన సంకల్పం ఉంటే. సంకల్పంలో శుద్ధి లేదు, నీ దగ్గర చిత్తశుద్ధి లేదు, లేకపోతే భయం పీడిస్తోంది, ముందే అశుభం అవునా కాదా అనుకున్నావు, అప్పుడేమవ్వవు, అయి తీరుతుంది అనుకోండి. మీరు ప్రతి మనిషి కూడా ప్రద్వేషో బహుమానో వా సంకల్పాదుపజాయతే. సంకల్పమే ఏదన్నా ఒక ప్రద్వేషం కానీ బహుమానం కానీ, సంకల్పం దృఢంగా ఉండి చిత్తశుద్ధి ఉంటే నీకు అయి తీరుతుంది. అది రావాలి మనస్సులో. అవ్వాలో లేదో వాడు చూసుకుంటాడు. ముందే మనం వ్యతిరేకంగా ఏది మాట్లాడకూడదు. అందుకని అశుభాలు మాట్లాడరాదు. గర్భవతులకు అసలు పనికిరాదు. తర్వాత అధిక హాస్యం ఆడకూడదట. ఎందుకనంటే గర్భవతులు ఎక్కువగా హాస్యం వల్ల అని పొట్ట చెక్కలేయాలని నవ్వితే కడుపులో ఉండే పొట్టలో ఉండేవాడికి ఇబ్బంది వస్తుంది. ఆపై నామంగుళ్యాం వదేద్వాచన్ నచహాస్యాధికా భవేత్ కుర్యాచ్చ గురు శుశ్రూషాం నిత్యమాంగళ్యతత్వరా సర్వౌషధీభిరుష్ణేన వారిణా స్నానమాచరేత్. ఎప్పుడూ కూడా శుభలక్షణాలతో గురువుల్ని సేవించాలి. కుర్యాచ్చ గురు శుశ్రూషాం. ఈ వ్రతాదులు ఈ పురాణాలు చెప్పే గురువుల్ని సేవించమన్నారు. ఎందుకు సేవించమన్నారు? వాళ్ళు ఎప్పుడు మంచి దేవనలు ఇస్తారు, మంచి మాటలు చెబుతారు. అమ్మా నువ్వు ఇలా ఉండు, నీకు ఈ శుభం కలుగాక, గర్భవతి అయిన కాలంలో శుభంగా ఉండుగాక, నీకు సత్సంతానం కలుగాక అని పురాణ కథలు చెబుతారు. పనికి వాళ్ళ కథలు చెప్పరు. వాళ్ళు దెబ్బకొట దొంగల ముఠా లాంటి సినిమా కథలు ఎందుకు చెప్తారు? ఆ టైంలో చెప్పరు మీరు. అంచేత గురు శుశ్రూషాం కుర్యాచ్చా. నీకెప్పుడు దానివల్ల నిత్యము మంగళములే కలుగుతాయి. పెద్దల్ని సేవించాలి. ఇంకా స్నానం ఎలా చెయ్యాలి? ఔషధాలు కలిపినటువంటి పసుపు, కొద్దిగా కుంకుమ, తర్వాత రకరకాల ఔషధాలు గంధాలు కలిపినటువంటి వెచ్చని నీటితో స్నానం చేయాలి. మరిగిపోయే నీళ్లు, చల్ల నీళ్లు పనికి రావట. కొంచెం తన శరీరానికి పడేంత వేడి గోరు వెచ్చని కానీ ఆ వెచ్చని కానీ చేయాలి. ఎప్పటికప్పుడు శరీర రక్ష చూసుకోవాలి. ఉపవాసాదులు మిక్కిలి కాలం పనికిరావు గర్భవతులకి. శుభ్రంగా
వీళ్ళు బట్టి తినాలి. మరీ ఎక్కువ తినేసి వాయి ఇడ్లీ తినేసి కడుపు నొప్పి తెచ్చుకోవద్దు. కానీ ఏదో వీళ్ళు బట్టి ఒక 5-6 ఇడ్లీయో నేతిలో బాగా ముంచుకొని కాస్త తింటూ ఉంటే మంచిది. సరే, ఒక ఆవిడ అంది, ఏమండి మీరు ఇలాంటివి చెబుతూ ఉంటారు, 5-6 ఇడ్లీలు ఎక్కడండి, నాకు ఉత్తప్పుడే ఒక 5-6 వాయిలు తినేదాన్ని మీరేమో లఘువుగా ఆహారం అంటారంటే ఆ కెపాసిటీ నాకు తెలియదు కాబట్టి నా కెపాసిటీ కొద్దీ 2-3 చెప్పా. మీ కెపాసిటీని బట్టి ఏదో ఒక చక్కెరకేళి గెలో తీసుకుంటూ ఉండొచ్చు లఘువుగా అనమాట. ఓపిక ఉన్నంత వరకు ఆకలిని బట్టి తినమని ఉద్దేశం. శాస్త్రంలో అది చెప్పాడనమాట. మీ ఆకలిని బట్టి తినవలను. ఇక ఇంట్లో శ్రద్ధతో గృహ పరికరాలన్నీ పవిత్రంగా చూసుకోవాలట. కుళ్ళు వస్తువులు, కుళ్ళిపోయిన బట్టలు గర్భవతులు అసలు ఎవడూ ధరించకూడదు, గర్భవతులు అసలు ధరించకూడదు. అదే తిక్కుమారిన మనస్సు కొంతమంది అండి. నేను నా చేత్తో నా శిష్యుడు ఒక ఆయనకి 15 బట్టలు ఇచ్చాను. ఎప్పుడు వచ్చినా ఒక దీక్షావస్థను ఇస్తూనే వచ్చేవాడిని. మళ్ళీ దౌర్భాగ్యపు బట్టతో తయారు నా దగ్గరికి ఆయన మర్నాడు. కొంతమందికి చూస్తూ ఉండడమే ఆనందం, కట్టుకోలేరు చూస్తూ చూస్తూ. అలా కాదు, సాధ్యమైనంత వరకు గర్భవతులు మురికి లేని బట్టలు, మంచి బట్టలు కట్టుకోవాలను. ఉంటే ఇంకా రోజు ఆనందంగా కొత్త బట్టలే కట్టుకోండి, అది వాడు ఓపిక అనుకోండి. తరువాత ముఖం కడుక్కోవాలి. పాచిముఖంతో ఏమీ తినకూడదు. పాచిముఖంతో తినేవాళ్ళు ఉంటారా గురువు గారు అని మీరు ఇలాంటి మాటలే మాట్లాడతారంటే, పాచిముఖంతో పొద్దున్నే చెంబుడు కాఫీ తాగితే కానీ కడుపు కదలని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని అవి గర్భవతిగా ఉన్నప్పుడు కుదరవు. శుభ్రంగా మొహం కడుక్కున్నాక చెంబిడి కాకపోతే బిందుడు తాగి ఎవడొద్దన్నాడు కనుక సంతోషంతో ఉండడం మంచిది. భర్తకి హితమైన పనులు చెయ్యాలి, భర్తకి హితమైన మాటలే కలిగించాలి, దానం చెయ్యాలి. ముఖ్యంగా ఇంకొక గొప్ప విషయం ఇక్కడ చెప్పాడు. అదేమిటంటే శుక్లపక్షంలో తదియనాడు గౌరీదేవిని పూజించాలట సత్సంతానం కోసము. అలా అయితే ఉపయోగం. దానశీల తృతీయాయాం పార్వత్యా నక్తమాచరేత్ అని చెప్పారు. తృతీయాయాం అంటే 3వ తిథి నాడు, తదియనాడు పార్వతీదేవి యొక్క నక్తం ఆచరేత్. నక్తము అనే ఒక వ్రతం ఉన్నది. పగలంతా భోంచేసి రాత్రికి మాత్రం నక్షత్ర దర్శనం చేసుకుని అన్నం మానేసి ఏదో కొంచెం పదార్థాన్ని వారి వారి శక్తి అనుసారంగా సేకరించటం. నక్తము అంటే రాత్రి అని అర్థం. నిజానికి రాత్రిపూట తిరుగుతారు కాబట్టే రాక్షసుల్ని నక్తంచెరులు, రాత్రించెరులు అంటాం. ఇక్కడ నక్తం అని ఎందుకు అంటున్నారు ఈ వ్రతానికి? మామూలుగా నక్తం అంటే పగలంతా భోజనం మానేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయడం. కానీ గర్భవతులకు మాత్రం పార్వతీదేవికి ప్రీతికరంగా చేసి ఈ వ్రతంలో పగలు కాస్త తినచ్చు, రాత్రిపూట నక్షత్ర దర్శనానంతరం భోజనం మాత్రం మానేయాలి, ఏదో పదార్థం సేకరించాలి. ఈ వ్రతం చేస్తే పార్వతీదేవి అనుగ్రహం కలిగితే మాంగళ్యం బాగుంటుంది, పుట్టే పిల్లలు కూడా సక్రమమైన సంతానం కలుగుతారు, తల్లిదండ్రుల్ని పీడించకుండా ఉంటారు. ఏ స్త్రీ అయినా ఇలా ప్రవర్తించడం ఎప్పుడూ మంచిదే, గర్భవతులకు మరింత మంచిది. ఇక్కడ సుస్పష్టంగా ఆ విషయం చెప్పాడనమాట. ఏమని? గర్భవతికి మరింత జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ విషయం. దీనివల్ల ఆయుర్దాయం వృద్ధి పొందుతుంది, పిల్లలు బాగా పుడతారు. ఇవన్నీ పరిపాలిస్తే నీ సంతానం శుభంగా ఉంటుంది. లేదా పుట్టేవాడు పుడతాడు కానీ నీ గర్భం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఇంద్రుణ్ణి జయించే ఇంద్రశత్రువైన కొడుకు పుట్టాలంటే ఓ దితి నీవు వీటన్నిటినీ ఆచరించాలి అని కశ్యప ప్రజాపతి తన భార్యకి చెప్పాడు. తన భార్యకి చెప్పడం అంటే తద్వారా మనందరికీ చెప్పాడు. ఎందుకు ఇన్ని నియమాలు? మరింత జాగ్రత్తగా ఉండమన్నాడు ఆవిడ్ని. ఆవిడ కోరుకోవడమే ఇంద్రుడు నాశనం అయిపోవాలి తనకు పుట్టే బిడ్డ వల్ల అంది. అలా ఎప్పుడూ తనకు పుట్టే బిడ్డ వల్ల ఇతరులకి గండం కలగాలని ఏ స్త్రీ కోరుకోరాదు. ఈవిడు కోరుకుంది కాబట్టి. అలాగేనండి, ఇంద్రుణ్ణి నాశనం చేసే కొడుకు పుట్టేదాకా మీరు ఏం చెప్పినా ఆ నియమాలు పరిపాలిస్తానని కఠోర దీక్ష నిష్ఠ గరిష్ఠురాలై ఈ దితి చాలా కాలం జాగ్రత్తగా ఉంది. ఆవిడ గర్భం దిక్కుమాలిన గర్భం 100 ఏళ్ళు భరించిందట పాపం. ఈలోపు ఇంద్రుడు, అమ్మ పిన్నిగారు పిన్ని పిన్ని అనుకున్నాను కానీ ఎంత దొంగ గిన్నె అనుకోలేదు నేను. నన్ను చంపే కొడుకుని నీ కడుపులో పెట్టుకోవాలనుకున్నావా? ఈ నియమాలు నువ్వు ఎప్పుడో ఒకప్పుడు ఉల్లంఘించకపోతావా? అప్పుడు నీ కడుపును నాశనం చేయకపోతానా అని ఎదురు చూశాట. ఆవిడ నియమాలు ఉల్లంఘిస్తే ఈయన చంపగలడం ఆ కడుపులో ఉన్నవాడిని. అందుకని వజ్రం పుచ్చుకు రెడీగా ఉండేవాట.
కానీ ఆవిడ ఎప్పుడు చూసినా నియమం జాగ్రత్తగా పరిపాలిస్తోంది. అందుకని ఒక రోజున మెల్లిగా వచ్చేట, వినయంగా వచ్చి పిన్ని గారు నమస్కారం అన్నట్ట. ఇంద్రుడు తోడగానే ఏకాదిగా కొంచెం మంట ఆవిడికి. సొంత అక్క కొడుకే అయినా అదేంటో తెలియదండి. సాధారణంగా లోకంలో అన్నదమ్ములు పెట్టులు కొట్టుకు తెచ్చిపోతారు, కానీ అక్క చెల్లెళ్ళు పెట్టులు కలిసే ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, పెళ్ళయిన వెంటనే తన వైపు వాళ్లతో ఈ పిల్లలకి స్నేహం కలిగేలా చూస్తుంది, కానీ పెళ్ళం పొరపాటు కూడా తన బావగారో తన మరిది గారో పిల్లలతో పెద్దగా కలవనివ్వదని శాస్త్రం చెబుతూ ఉంటుంది. అందుకే వేమన గారు కూడా ఓ పద్యం చెప్పాడు. ఆలి వంకవారలాత్మబంధువులైరి తల్లి వంకవారు తగినవారు తండ్రి వంకవారు దాయాది పగవారు విశదాభిరామ వినురవేమా. పెళ్ళైన వెంటనే తన పెళ్ళాం వైపు వాళ్ళంతా ఆత్మబంధువులు అయిపోతారట. మా బావగారు, మా మామగారు, మా అత్తగారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంగుచూ తిరుగుతాడు, టింగురంగా అంటాం. ఆ తర్వాత రెండో కేటగిరీ ఎవరు? తల్లి వైపు వాళ్ళు. తల్లి కూడా చూడండి, ఎప్పుడు కూడా మీ మావయ్య రోయ్ మావయ్య ఇంటికి కడదామని చిన్నప్పటి నుంచి తీసుకెడుతుందే కానీ మీ పెదనాన్న మీ బాబయ్య అని అంత తక్కువ. అందువల్ల తల్లి వెంకవారు తగినవారట. తండ్రి వైపు వాళ్ళు దాయాదులండి, తగాదాకు వచ్చారండి ఆస్తికి అంటారు, పగవాళ్ళు ఎట్టు వాళ్ళు. మరి వేమన గారికి ఎన్ని చౌ దెబ్బలు తగిలి రాశాడో పద్యం తెలియదు, అనుభవపూర్వకంగా రాస్తారు కవులు. అంచేత మొత్తం మీద ఈయన గారు నిజానికి ఇక్కడ మాత్రం ఒక్క విశేషం అనమాట. అది అక్క చెల్లెళ్ళు బిడ్డలయ్యుండి కొట్టుకు తెచ్చిపోయేవారు దేవతలు రాక్షసులు. ఎవరికి తండ్రి బుద్ధి రాల, తండ్రి ఒక్కడే వాళ్ళందరికీ కశ్యప ప్రజాపతి. కానీ తల్లి బుద్ధులే వచ్చాయి, తల్లి లక్షణాలు వచ్చాయి వాళ్ళకి. దితి దగ్గరకు వచ్చి పిన్ని పిన్ని నేను నీకు సేవ చేస్తాను, గర్భవతివి, తల్లితో తర్వాత తల్లి లాంటి దానివి, నీకు సేవ చేస్తే పుణ్యం అన్నట్ట. సరే కానీ అంది ఆవిడ. వాడి మీద ద్వేషంతో కొడుకుని కనడానికి సిద్ధమైన ఆవిడ కూడా సేవ చేస్తానంటే కాదని అంటుందా? నా మీద ఎంత కసిగా ఉన్నవాడో వాడు నా దగ్గరికి వచ్చి గురువు గారు కిరీటానికి ఒక గ్రాము బంగారం ఇస్తానంటే నేను కాదంటానా? దౌర్భాగ్యుడైనా వాడి దగ్గర పుచ్చుకుంటాం. దేని దారి దాందే అన్నారు. అంచేత పాపం ఆవిడ స్వీకరించింది. జాగ్రత్తగా వచ్చి పొద్దున్నే వచ్చేవాడు, కాళ్ళు పట్టేవాడు, ఇడ్లీ పట్టుకొచ్చేవాడు, ఏ పదార్థాలు కావాలంటే అవి ఇచ్చేవాడు, స్నానానికి నీళ్లు పెట్టేవాడు. ఆ పిన్నిని కన్న తల్లికి కూడా చెయ్యనంత సేవ చేసి గొప్పగా సేవించేశాడు. కానీ లోపల ఏమిటి? ఎప్పుడో ఒకప్పుడు ఈవిడ నా తండ్రి చెప్పిన ఆ గర్భ నియమాలను ఉల్లంఘించకపోతుందా, అప్పుడు ఈ గర్భాన్ని చిన్న భిన్నం చేయకపోతానా, ఇంత కుళ్ళు పెట్టుకుని సేవించాట. ఇలా కొంతకాలం గడిచింది. 3 రోజులు తక్కువ 100 ఏళ్ళు గడిచేయట. ఇంకో 3 రోజులు గడిస్తే వ్రతం అయిపోను ఇంద్రుడికి క్షవరం. 3 రోజులు మిగిలింది అనమాట. తతో వర్ష శతాంతే స ఊనేతు దివసై స్త్రిభి అన్నాడు 53వ శ్లోకంలో. ఓనము అంటే తక్కువ అని అర్థం సంస్కృతంలో. అందుకే ఏకోన అంటాం. ఏది? వింశతి, ఏకోన వింశతి అంటే 1 తక్కువగా 20, 19 అనడానికి. ఎప్పుడు సంస్కృతంలో ఓన శబ్దం వాడతాం 1 తక్కువ అనడానికి అనమాట. అలాగే ఇక్కడ ఈవిడికి ఎంత? దివసై త్రిభి, 3 రోజులు తక్కువగా 100 సంవత్సరములు గడిచాయి. 3 రోజుల్లో వ్రతం పూర్తవుతున్నారు. కానీ చాలు, 3 రోజులు చాలదేటి, చాలా ఎక్కువ టైం అది. ఆ రోజున ఒక రోజున అమ్మయ్య అనుకుంది. కొంచెం ఒక రకమైన ఇంక 3 రోజుల్లోకి వచ్చేసాం కదా, చివరికి వచ్చేసామని ఒక రకమైన హుషారు అనమాట. ఆ హుషారులో ఉంది. నిద్ర వచ్చిందిట. నిద్ర వచ్చే సమయానికి కాలకృత్యాలు వచ్చాయిట. కాలకృత్యానికి వెళ్ళొచ్చాక కాళ్ళు కడుక్కోవాలి. అలా కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోయే పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే చాలా డేంజర్ అది. అంచేత మలమూత్ర విసర్జనకు వెళ్ళాక మలసం విసర్జనకి అయితే స్నానమును, మూత్ర విసర్జనకి వెళ్ళొస్తే కాళ్ళు కడగాలి. అలా కడుక్కోకుండా పడుకోకూడదు. సరే పాపం అమ్మగారు వెళ్ళొచ్చి కొంచెం నిద్రమొత్తు వచ్చి మంచం మీద పడిపోయింది, కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయి. హాయిగా పడుకుందిట. నిద్రాపర సమాక్రాంత దివా పరవశాక్వచిత్. అది కూడా పగటిపూట, పైగా పగటి నిద్ర పనికిరాదన్నారు. అశుచిగా పగటిపూట మంచం మీద దర్జాగా పడుకుంది.
ఎందుకు వచ్చిందో ఏమిటో మరి ఆ యోగం అంటే భగవత్ సంకల్పం. వాడు లేకపోతే పుట్టేవాడు ఇంద్రుడిని చంపడం. మరి పడుకుని ఉన్నప్పుడు పడుకోగా సమయం దొరికిందని ఎదురు చూస్తున్న ఇంద్రుడు అబ్బా ఎన్నాళ్ళయింది పిన్ని అనుకున్నాడేమో, వజ్రం పుచ్చుకుని లటుక్కుని ఆవిడ కడుపులో దూరిపోయాడు. ఎక్కడికైనా దూరిపోతాడు ఆయనలా. చటుక్కుని కడుపులోకి వెళ్ళిపోయి ఆ లోపల ఉన్న దితి యొక్క గర్భస్థుడైన పిండాన్ని ముక్కలు ముక్కల కింద 7 ముక్కల కింద కొట్టేశాట. 7 ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలు కూడా దైవ సంకల్పం. అదేం వ్రతం వల్ల పుట్టే పిల్లాడు, సామాన్యమైన పిల్లవాడు కాదు. అంచేత 7 ముక్కలు మళ్ళీ 7 రూపాలు ధరించి 7 బాలుగురు అయిపోయారట. అయిపోయి ఏడవడం మొదలెట్టారట. కేర్ కేర్ అని, మారుదమా ఆరుదమా ఆరుదా, ఏడవకండి ఏడవకండి అన్నట్ట అని మళ్ళీ ఆ 7 ముక్కల్ని ఒక్కొక్కదాన్ని 3 ముక్కల కింద పటకా 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 కొట్టాట. అలా కొట్టుకుంటూ పోయాడు. చివరికి 7 ముక్కల్ని 7 × 7 7 ఏళ్ళు 49 ముక్కలుగా కొట్టేశాడు ఆయన. 49 ముక్కలు బతికాయట. చిత్రం ఏమిటో తెలిసిన, 49 ముక్కలు బతికాయి కానీ చావల. వాళ్ళంతా పురుషులు అయిపోయారు. ఈ లోపు కడుపులో ఏదో కొంచెం 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 ఏడుపు వినబడి అనుమానం వచ్చి దితి కళ్ళు ఇప్పి చూసింది. ఇంద్రుడు కనపడలా. ఏమయ్యాడని చూస్తే లోపల కడుపులో ఏదో కొంచెం గడబెడగా ఉంది. ఆవిడ తట్టుకుంది. దిక్కుమాల రాక్షసమాత. మామూలు వాళ్ళు అయితే కడుపులోకి ఇంకోటి వెళ్ళి పిండాన్ని కొడుతూ ఉంటే అది గండం వస్తుంది కానీ బతకగలరా. 7 ఏళ్ళు 49 ముక్కలైపోయిన పిల్లల ఏడుపుని దివ్య దృష్టితో చూసింది, ఆగ్రహించింది, పళ్ళు పటపట కొరికింది. ఓరి ఇంద్ర ఇలా బయటికి రారా అంది. గబుక్కుని ఇంద్రుడు వజ్రం పుచ్చుకుని తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. పిన్ని రక్షించన్నట్ట. ఏం చేసావంటే, పిన్ని ఏం చేయను, తప్పు నాది కాదు, నేరం నాది కాదు, నువ్వు కనే పిల్లాడు నన్ను చంపేస్తాడేమో అనే భయం కలిగింది. అందుకే వినయంగా నీ దగ్గర చేరి నీ సేవించాను, నీ కడుపులో దూరాను, ఆ పిండాన్ని ముక్కలు ముక్కల కింద కొట్టేశాను. దైవ సంకల్పం, వాళ్ళంతా బతికారు అని ఆ పిల్లలందరినీ బయటికి తీసేట. పిన్ని గారు ఒక్క చిన్న మాట చెబుతున్నాను, మీతో ఏమనుకోకండి. చంపాలని నేను అనుకున్నాను, కానీ ఒక్క కొడుకు కోసం నువ్వు చూస్తే 49 మంది బిడ్డలు తయారయ్యారు. మారుదా అంటే ఏడవకండి ఏడవకండి అని వాళ్ళని నరికాను ఎప్పటికప్పుడు. అందుకని వాళ్ళు మరుద్గణములు అనే పేరుతో నా దగ్గర చేరతారు. వాళ్ళకి పెర్మనెంట్గా పోస్టింగ్ ఇచ్చేశాను. దేవతలు అయిపోతారు వీళ్ళు కూడా. నీ బిడ్డలలో చావు లేకుండా శాశ్వతంగా ఉండే బిడ్డలు వీళ్ళు కూడా దేవగణాలు అవుతారు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా అమరుల్ని చేసి వాళ్ళకి అప్పగిస్తున్నా. దీక్ష